మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అవ్యయీభావ సమాసం గురించి చెప్పుకుంటున్నాము. అవ్యయీభావ సమాసంలో ఏ అవ్యయ పదాలు ఏ అర్థంలో వస్తాయి, వాటి విగ్రహ వాక్యం ఎలా ఉంటుంది, సమస్త పదం ఎలా ఉంటుంది, ఏ ఏ అర్థంలో వస్తుంది అనేది మనము ఈ బిందు రూపంలో చూస్తున్నాము. నిన్న అప్ప అప పరి బహిర్ ఇన్ అవ్యయాలతోటి మర్యాదార్థంలో ఆభిముఖ్య అంటే ఎదురుగా అనే అర్థంలో, లక్షణవాచి అర్థంలో, అదేవిధంగా విస్తరింపజేసే అర్థంలో, దగ్గర అనే అర్థంలో ఇక్కడ రెండు అణు అనే అవ్యయ పదాన్ని ఉపయోగించాము. విస్తరించే అనే అర్థంలో, దగ్గర అనే అర్థంలో. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు నెక్స్ట్ బిందు రాసుకోండి. అదే క్రమంలో నెక్స్ట్ బిందు రాసుకోండి. 25వ బిందు. నెక్స్ట్ బిందు రాసుకోండి. పారా మరియు రాయండి. పారా మరియు మధ్య శబ్దాలకు, పారా మరియు మధ్య శబ్దాలకు, పారా మరియు మధ్య శబ్దాలకు పారా మరియు మధ్య శబ్దాలకు షష్ట్యంత సుబంతాలతోటి, పారా మరియు మధ్య శబ్దాలకు షష్ట్యంత సుబంతాలతోటి, షష్ట్యంత సుబంతాలతోటి, షష్ట్యంత సుబంతాలతోటి వికల్పంగా అవ్యయీభావ సమాసం వస్తుంది. వికల్పంగా అవ్యయీభావ సమాసం వస్తుంది. వికల్పముగా అవ్యయీభావ సమాసం వస్తుంది. పారా మరియు మధ్య శబ్దాలకు షష్ట్యంత సుబంతాలతోటి, షష్ట్యంత సుబంతాలతోటి వికల్పంగా అవ్యయీభావ సమాసం వస్తుంది. వికల్పంగా అవ్యయీభావ సమాసం వస్తుంది. అందులో కంటిన్యూ రాసుకోండి. ఏం చెప్పాం? పారా మరియు మధ్య శబ్దాలకు షష్ట్యంత సుబంతాలతోటి వికల్పంగా అవ్యయీభావ సమాసం వస్తుంది అని చెప్పాం. అవ్యయీభావ సమాసం వస్తుంది. అవ్యయీభావ సమాసంలో ఈ అవ్యయీభావ సమాసం యొక్క
ఈ అవ్యయీభావ సమాసం యొక్క సమయంలో రాయండి. ఈ అవ్యయీభావ సమాసం యొక్క సమయంలో ఈ అవ్యయీభావ సమాసం యొక్క సమయంలో ఈ అవ్యయీభావ సమాసం యొక్క సమయంలో పార మరియు మధ్య శబ్దాల యొక్క అంతిమ అకార స్థానంలో ఏకారం వస్తుంది. 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 ఒక పక్షంలో షష్ఠి తత్పురుష, వేరే పక్షంలో షష్ఠి తత్పురుష సమాసం కూడా ఉంటుంది. వేరే పక్షంలో షష్ఠి తత్పురుష సమాసం కూడా ఉంటుంది. వేరే పక్షంలో షష్ఠి తత్పురుష సమాసం కూడా ఉంటుంది. ఓకే అండి. సో మొత్తానికి ఏంటంటే పారా మరియు మధ్య శబ్దాలకు షష్ఠ్యంత సుబంతాలతోటి ఈ శబ్దాలకు పారా మరియు మధ్య అనే అవ్యయ పదాలకు ఈ శబ్దాలకు సుబంతాలతోటి వికల్పంగా అవిర్భావ సమాసం అవుతుంది. కానీ అవిర్భావ సమాస సమయంలో పారా మరియు మధ్య శబ్దంలో ఉండేటువంటి అంతిమ ఆకారానికి ఏమవుతుంది? అంతిమ ఆకార స్థానంలో ఏకారం వస్తుంది. ఒక పక్షంలో షష్ఠి తత్పురుష సమాసం కూడా ఉంటుంది అని చెప్పి ఈ నియమం చెప్పుకున్నాము. ఇప్పుడు అదేవిధంగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రాసుకోండి. పారే గంగం ఏంటండి? పారే గంగం చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. పారే గంగం చూసి రాసుకోండి. 25 బిందులో పారే గంగం, ఇది సమస్త పదము. దీన్ని ఇంకో రకంగా పారం గంగ షష్ఠి తత్పురుష సమాసంలో ఒక పక్షం షష్ఠి తత్పురుష సమాసం ఉంటుందని చెప్పాం కదా, అందుకే పారం గంగాయాహ ఈజ్ ఈక్వల్ టు గంగా పారం అయిపోతుంది. పారం గంగాయాహ, గంగా శబ్దం ముందుకు వస్తుంది, పార శబ్దం తర్వాత వెళ్ళిపోతున్నమాట. అందుకే పారం గంగాయాహ ఈజ్ ఈక్వల్ టు గంగా పారం, ఇది బ్రాకెట్ పెట్టుకోండి. పారం గంగాయాహ గంగా పారం. అంతకంటే ముందు సమస్త పదం పెట్టుకున్నాం, పారే గంగం అని చెప్పుకున్నామట. అంటే గంగాకి అటువైపు, ఆ నది వైపున, గంగా పార్ అంటే గంగా నదికి అవతలి వైపు, అవతలి ఒడ్డున, గంగాకి అవతలి వైపు లేదా అవతలి ఒడ్డున అనే అర్థం వస్తుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ రాసుకోండి. మద్యం మధ్యే అధ్యయనం ఏంటండి? మధ్యే అధ్యయనం, మధ్య గంగా, పైన కూడా ఇంకోటి ఉదాహరణ కదా, మధ్యే గంగాం. ఇంకా ఉదాహరణ ఉంది, ఇంకోటి ఉంది, మధ్యే గంగం. గంగా నదికి మధ్యలో, మధ్యే గంగం అంటే నదికి మధ్యలో, గంగా నదికి మధ్యలో మధ్యే గంగం. విగ్రహవాక్యంలో షష్ఠి భక్తి వస్తూ ఒక పక్షంలో మద్యం గంగాయా అంటే గంగాకి మధ్యలో అని అర్థం. షష్ఠి భక్తి సామాన్యంగా
మధ్యం గంగాయాహ అంటే గంగా నదికి మధ్యలో, గంగం మధ్యాయాహ అంటే గంగా నదికి మధ్యలో అని అర్థం వస్తుంది. గంగం మధ్యాయాహ, మధ్యం గంగాయాహ, మధ్యం గంగాయాహ, మధ్యం గంగాయాహ, మధ్యం గంగాయాహ, గంగా మధ్యం అలా వస్తుందన్నమాట. మధ్యం గంగాయాహ, గంగా మధ్యం, గంగం గంగం మధ్యం స్వాది, మధ్యం గంగాయాహ, గంగా మధ్యం అంటే గంగాకి మధ్యలో. అదే మధ్యే అధ్యయనం, మధ్యే అధ్యయనం, మధ్యం అధ్యయనస్య, మధ్యం అధ్యయనస్య, మధ్యం అధ్యయనస్య ఈజ్ ఈక్వల్ టు అధ్యయన మధ్యం అంటే అధ్యయనానికి మధ్యలో అంటే చదువుకి మధ్యలో. మధ్యే అధ్యయనం అంటే అధ్యాయానికి మధ్యలో, మధ్యే అధ్యయనం అంటే అధ్యయనమునకు మధ్యలో, చదువుకి మధ్యలో. దాన్ని ఒక పక్షంలో షష్ఠి భక్తుడు ఉంటుందని చెప్పాం కదా, అందుకే మధ్యం అధ్యయనస్య, మధ్యం అధ్యయనస్య ఈజ్ ఈక్వల్ టు అధ్యయన మధ్యం, అధ్యయన మధ్యం అలా వస్తుంది. అధ్యయన మధ్యం, అధ్యయన మధ్యం, అధ్యయన మధ్యం. అధ్యయన మధ్యం. అధ్యయన మధ్యం, అధ్యయన మధ్యం. అధ్యయన మధ్యం. ఓకే, అధ్యాయానికి మధ్యలో. ఇక్కడ పాద మధ్య శబ్దాన్ని ఉపయోగించి షష్ట్యంతాలతో అవిభావ సమాసం ఎలా ఉంటాయి అది వాక్యం చూసామండి. నెక్స్ట్ రాసుకో, నెక్స్ట్ బిందు. సంఖ్యావాచి శబ్దాలకు, సంఖ్యావాచి శబ్దాలకు, సంఖ్యావాచి శబ్దాలకు, సంఖ్యావాచి శబ్దాలకు నదీ విశేషవాచి శబ్దాలతోటి, సంఖ్యావాచి శబ్దాలకు, సంఖ్యావాచి శబ్దాలకు, సంఖ్యావాచి శబ్దాలకు నదీ విశేషవాచి శబ్దాలతోటి, 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 నదీ విశేషవాచి శబ్దాలతోటి సంఖ్యావాచి శబ్దాలకు నదీ విశేషవాచి శబ్దాలతోటి సమాహార అర్థంలో, సమాహార అర్థంలో, సమాహార సమూహ అర్థంలో, సమాహార అర్థంలో అంటే సమూహ అర్థంలో, సమాహార అర్థంలో అవ్యయీభావ సమాసం వస్తుంది. 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 ఓకే, దీని అర్థం రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. సంఖ్యావాచి శబ్దాలు నదీ విశేషవాచి శబ్దాలతో సమూహ అర్థం చెప్పడంలో అవిభావ సమాసం అవుతాయంట. రాసుకోండి. సంఖ్యావాచి శబ్దం ఏంటి? ఉదాహరణ సప్త గంగం,
సప్త నదీవాద శబ్దము, సప్త సంఖ్యావాద శబ్దము, గంగం నది విశేషవాద శబ్దంతో సమాసమైంది అనమాట. ఇది రెండు కలిసి సమూహం అని చెప్తున్నామంట. సప్త గంగం అంటే 7 గంగా నదులు, 7 నదులు అని చెప్పడంలో సప్త గంగం. ఓకే, ఉదాహరణ అంటే సప్త గంగం, సప్త గంగం సంఖ్యావాద శబ్దము నదీవాద శబ్దంతో సమాసం చేసినప్పుడు సమూహం యొక్క అర్థాన్ని ఇస్తున్నాను. ఇక సప్త గంగం అని చెప్పుకుంటాడు డైరెక్ట్ గా, అంటే 7 నదులు అని అర్థం. ద్వియమునం రెండవ ఉదాహరణ. ద్వియమునం 2 యమునా నదులు. ద్వియమునం 2 నదులు. ద్వియమునం డైరెక్ట్ రాసేసుకోవచ్చు. ద్వియమునం, ద్వి అంటే 2, యమునం 2 యమునా నదులు. ద్వియమునం. అలాగే పంచనదం, 5 నదులు. పంచనదం అంటే 5 నదులు. పంచనదం అంటే 5 నదులు. 5 నదులు. ఇవి నిత్య సమాసం అండి. ఇక నిత్య సమాసం విగ్రహార్థం అంటూ అవసరం ఉండదు అన్నమాట. అందుకే నిత్య సమాసం అంటాం. వీటిని ఏమంటా? నిత్య సమాసం. సప్తగంగం, ద్వియమునం, పంచనదం అంటే 5 నదులు. పంచనదం. అస్తు. సో ఇది స్పష్టమైన సంఖ్యావాద శబ్దము నదీవాద శబ్దం సమాసమైంది. అస్తు. నెక్స్ట్ బిందు రాసుకోండి. మనకి ఇంత ముందు 25వ బిందులో అకారం ఏకారంగా మారుతుంది అని చెప్పారు కదా, ఏకారంగా మారుతుందని. జీ అది ఆ ఉదాహరణలు ఏమి రాలేదే. ఉదాహరణ చెప్పలేదా? ఎక్కడొచ్చినాయి అవి? రాలేదు కదండి గురుగారు. మధ్య అధ్యయనం అన్న మధ్య అధ్యయనం సప్తమి భక్తి సప్తమి భక్తి అంటే అంతిమ ఆకారానికి సప్తమి భక్తి చెప్పుకుంటుంది. పారా శబ్దంలో ఉండే అంతిమ ఆకారం ఏ కాలం వచ్చింది కాబట్టి పారా, రాకి ఏ చేస్తే పారే గంగం అయిపోయింది కదా. ఒక పక్షంలో షష్ఠి భక్తి ఉంది. పారం గంగాయాహ, పారే గంగం, పారం గంగాయాహ, గంగాయాహ పారం, గంగా పారం అవుతుంది. అలాగే మధ్య అధ్యయనం. ఓకేనా? ఇదే అండి మధ్య శబ్దంలో ఉండే. అంటే మనకి పూర్వపదంలో ఉన్న ఆకారం ఏకారంగా మారుతుంది అనేది అర్థం చేసుకోవాలండి. అది ఎక్కడ ఉన్న ఏ పదంలో ఉన్న పాద శబ్దంలో ఉండే ఆకారానికి, మధ్య శబ్దంలో ఉండే ఆకారానికి మాత్రం ఏకారం వస్తుంది. అది పూర్వంలో ఉండి ఉత్తర పదంలో ఉండి ఎక్కడ ఉన్నా ఉండి. ఓహో, ఎక్కడైనా ఉన్నాయి ఆ పార గాని మధ్య శబ్దాలకే ఏకారం వస్తుంది. ఏకారం వస్తుంది. ధన్యవాదాలు గురుగారు. ఇక్కడ మనకు ఆదిలో ఇచ్చాడు, పూర్వపదంలో ఇచ్చాడు. అక్కడ సంఖ్య అంటూ పూర్వపదం ఉత్తరపదం నిర్ధారించలేదు కాబట్టి ఎక్కడైనా రావచ్చు. అస్తు. నెక్స్ట్ బిందు రాసుకోండి. అన్య పదార్థం యొక్క కథనంలో, అన్య పదార్థం యొక్క కథనంలో, అన్య పదార్థం యొక్క కథనంలో సుబంతానికి, అన్య పదార్థం యొక్క కథనంలో, అన్య పదార్థం యొక్క కథనంలో సుబంతానికి, అన్య పదార్థం యొక్క కథనంలో సుబంతానికి నదీ విశేషవాచి సుబంతం తోటి, నదీ విశేషవాచి సుబంతం తోటి, నదీ విశేషవాచి సుబంతం తోటి మళ్ళీ చెప్తున్నాను. అన్య పదార్థం యొక్క, వేరే పదార్థం యొక్క అర్థంలో, అన్య పదార్థం యొక్క అర్థంలో అంటే కథనంలో రాయండి.
అన్య పదార్థం యొక్క కథనంలో అని చెప్పడంలో, అంటే అన్య పదార్థం చెప్పడంలో అలా అర్థం వస్తుంది. అన్య పదార్థం యొక్క కథనంలో సుబంతానికి ఏంటండి, సుబంతానికి నదీ విశేషవాచి సుబంతంతో, నదీ విశేషవాచి సుబంతంతో, నదీ విశేషవాచి సుబంతంతో, నదీ విశేషవాచి సుబంతంతో, నదీ విశేషవాచి సుబంతంతో సంధ్యా విషయంలో, సంధ్యా విషయంలో, సంధ్యా విషయంలో అవ్యయీభావ సమాసం అవుతుంది. సంధ్యా విషయంలో అవుతుంది, అవ్యయీభావ సమాసం అవుతుంది. అవ్యయీభావ సమాసం అవుతుంది. ఓకే, రాసుకోండి. ఉదాహరణ ఉన్మత్త గంగం దేశః. ఉన్మత్త గంగం దేశ అంటే అటువంటి దేశం, ఏ దేశంలో అయితే గంగ అనేది అత్యంత ఎక్కువగా అది ప్రవహిస్తుందన్నమాట. నీరు నదులు నీళ్లు నిండుగా పారుతూ ఉందన్నమాట. నదులు ప్రవహిస్తున్నాయి అత్యంత నిండుగా, అంటే భయంకరంగా ప్రవహిస్తున్నాయి నీరు. ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఏ విధంగా భయంకరంగా ఉంటాయో, ఏ విధంగా నదులు పారుతుంటాయో అలాగా. ఉన్మత్త గంగం దేశ, అటువంటి దేశము ఎక్కడ గంగా నది ఉన్మత్తంగా ఉందో, నిండుగా ఉందో, నిండుగా ప్రవహిస్తుందో దాన్ని ఉన్మత్త గంగం దేశ అని చెప్తాం. చెప్పారా? ఉన్మత్త గంగం, ఉన్మత్త గంగం ఇది సమస్త పదము. కానీ ఏ ఉన్మత్త గంగం ఇది ఏ దేశంలో అయితే గంగా ఉన్మత్తంగా ఉందో ఆ దేశం. అందుకే అన్య పదార్థం యొక్క కథనంలో చెప్పాం. అన్య పదార్థం కథనం వచ్చిన ఇక్కడ ఉన్మత్త గంగంలో, ఉన్మత్త గంగం ఎక్కడ ఏ దేశంలో అయితే అది ఏ దేశమైనా కావచ్చు. అందుకే అన్య పదార్థం యొక్క కథనం సుబంతానికి నదీ విశేషవాచక, నదీ విశేషవాచ సుబంతుడి సంధ్యా విషయంలో, ఇది సంధ్య ఉన్మత్తంగా ఒక పేరు కదా, నామవాచక శబ్దమేనా, కాబట్టి సంధ్యా విషయంలో అవ్యయీభావ సమాసం అవుతుంది. సంధ్యా విషయంలో అవ్యయీభావ సమాసం అవుతుంది. ఓకే, సంధ్యా విషయంలో అవ్యయీభావ సమాసం అవుతుంది. నెక్స్ట్ ఉదాహరణ ఉన్మత్త గంగం దేశ, ఒకటి ఇంకోటి రాసుకోండి. శనైర్ గంగం దేశ, శనైర్ గంగం దేశ అంటే ఏ దేశానికైతే శనైర్ గంగం అంటే గంగా శనై అంటే నిదానంగా ప్రవహిస్తుంది, ఉన్మత్తం కాదు. శనై మందంగా ప్రవహిస్తుంది, నిదానంగా ప్రవహిస్తుంది, శాంతంగా శాంత చిత్తంగా ప్రవహిస్తున్నమాట. శనైర్ గంగం దేశ, శనై నిదానంగా, గంగా అనేది ఏ దేశంలో ప్రవహిస్తుందో గంగా అనేది దాన్ని శనైర్ గంగం దేశ అని అంటామాట. అదే లోహిత గంగం దేశ, లోహిత గంగం, లోహిత గంగం దేశ, లోహిత గంగం దేశ. ఇవి నిత్య సమాసం, అందుకే విగ్రహవాక్యం చెప్పడం లేదు. శాంత గోదావరి దేశ, అటువంటి దేశం గోదావరిని శాంతంగా ప్రవహిస్తుందో. శాంత గోదావరి, శాంత గోదావరి దేశ, శాంత గోదావరి దేశ, శాంత గోదావరి దేశ, శాంత గోదావరి దేశ. మహోదయ లోహిత గంగ అంటే ఏంటి మహోదయ? లోహిత గంగ దేశం అంటే లోహిత గంగా దేశం అంటే ఏ నది యొక్క నీరు అట్లా రక్తవర్ణం ఛాయా హువా హై అంటే రక్తవర్ణంతో యుక్తమై ఉన్నాయన్నమాట. అంటే రక్తవర్ణం అంటే కొంచెం లాలిమాన, నీటి యొక్క వర్ణం కొంచెం ఆ రకంగా ఉంటుందన్నమాట. అంటే వర్ణాలు అట్లా పూర్తిగా అలా ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. రక్తవర్ణ లోహిత అంటే
ఈ విధంగా లోహం అంటే ఆ వర్ణం కలిగి ఉన్నాయన్నమాట. నీటి యొక్క వైశిష్ట్యత మనకు యోగ దశను చెప్పుకుంటప్పుడు ఎటువంటి సముద్రాలు ఉండేటివని కొంచెం చెప్తే పాల సముద్రాలు, అటువంటి సముద్ర భిన్న భిన్నంగా పరికల్పన చేయగలిగింది. అట్లా అతిశయోక్తులు ఇక్కడ లోహిత గంగం అంటే అటువంటి గంగా అనేది లోహిత అంటే నీ ఎరుపు వర్ణంలో ఉన్నాయి. ఉదయమే సూర్యుడు ఉదయించినప్పుడు నీళ్ళు ఎలా ఉంటుందో అంత లోహ అంటే రక్తవర్ణంతో ఛాయ అంటే ఆచ్ఛాదించినట్టుగా ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కడైతే సూర్యుడు యొక్క కిరణాలంటి ఒక్కోసారి నది అత్యంత విశాలంగా ఓపెన్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ కిరణాలను మొత్తం నదిని పడతాయంట. అప్పుడు మొత్తం ఎరుపు వర్ణంలో ఆచ్ఛాదితమై ఉంటున్నమాట. అలా అనిపిస్తుంది. అప్పుడు సముద్రం ఆ సూర్యుడు యొక్క కిరణాలు ఉదయించేటప్పుడు పడేటువంటి కిరణాలు, అస్తమించేటప్పుడు కిరణాలు ఏ విధంగా ఉంటాయంటే పూర్తి లోహిత వర్ణంలో ఉంటాయన్నమాట. ఆ రకంగా శోభాయమానంగా ఉన్నాయి. అలాంటి అతిశయోక్తులు మన కథని చెప్పొచ్చు. లోహిత గంగం దేశ అర్థమైందండి. నిత్య సమాసములు అంటే సార్? అర్థమైంది మహోదయ. నిత్య సమాసం అంటే ఇక్కడ విగ్రహవాక్యం చెప్పాలి, అలాగే ఉంటాయండి ప్రయోగాలు, ఇలాగే ఉపయోగిస్తామండి. విగ్రహవాక్యం చెప్పరాదు, అవసరం ఉండదు. నిత్యం అంటే అదే ఉంటుంది. దాంట్లో ఎక్కడ వికల్ తేడా ఉంటే చెప్పుకోవాలంట. ఒకే అర్థం ఉన్నప్పుడు దాంట్లో విగ్రహవాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నిత్య సమాసం అంటున్నాం. అందుకే ఇక్కడి నుంచి డైరెక్ట్ గా సమస్త ప్రయోగం యొక్క ఉపయోగిస్తామంట. ఇక్కడ విగ్రహవాక్యం లేకుండా డైరెక్ట్ గా సమస్త శబ్దాన్ని ఉపయోగిస్తాం, సమస్త రూపాన్నే ప్రయోగిస్తామట. కేవలం ఇక్కడ ఒక విగ్రహం చెప్పినా అర్థం చేసుకోవడానికి చెప్తాం, కానీ వాస్తవంగా అక్కడ విగ్రహం అవసరం లేదన్నమాట. విగ్రహవాక్యం నిత్య సమాసం విగ్రహవాక్యం ఉపయోగపడుతుంది, సమస్త పదం ఉపయోగపడుతుంది అన్నమాట. కొన్ని చోట్ల విగ్రహవాక్యంతో పాటు సమస్త పదం ప్లస్ విగ్రహవాక్యం కూడా ఉపయోగపడుతున్నాడ ఏదో అర్థం చేసుకోవడంలో. ఇక్కడ నిత్య సమాసంలో సమస్త పదం యొక్క అర్థమే ప్రాధాన్యంగా ఉంటుందన్నమాట. దాని అర్థంతోనే అర్థమైపోతుంది. విగ్రహవాక్యంతో ఎటువంటి పని లేదండి. అస్తు, నెక్స్ట్ రాసుకోండి. కొన్ని వేరే శబ్దాలు కూడా ఉన్నాయి, కొన్ని వేరే శబ్దాలు అలా ఉన్నాయి, కొన్ని వేరే శబ్దాలు ఆ విధంగా ఉన్నాయి. అలా ఉన్నాయంటే లేదా ఆ విధంగా ఉన్నాయని ఒకటే. కొన్ని శబ్దాలు ఆ విధంగా ఉన్నాయి, కొన్ని వేరే శబ్దాలు ఆ విధంగా ఉన్నాయి, ఆ విధంగా ఉన్నాయి. అందులో అవ్యయభావ సమాసం అవుతుంది. అందులో అవ్యయభావ సమాసం అవుతుంది. అవ్యయభావ సమాసం అవుతుంది. అందులో విగ్రహవాక్యం అనేది అవ్యయభావ సమాసం అవుతుంది. అందులో విగ్రహవాక్యం అనేది అందులో విగ్రహవాక్యం అనేది అందులో విగ్రహవాక్యం అనేది అర్థాన్ని ప్రదర్శించడం ఉపయోగిస్తాము. అర్థాన్ని ప్రదర్శించడం కోసం ఉపయోగిస్తాము. అర్థాన్ని ప్రదర్శించడం కోసం ఉపయోగిస్తాము. అర్థాన్ని ప్రదర్శించడం కోసం ఉపయోగిస్తాము. లేదంటే నిత్య సమాసం అవుతాయి, లేదంటే అవి నిత్య సమాసం అవుతాయి. నిత్య సమాసం అవుతాయి. ఏం చెప్పండి? ఏమి వినపట్టలేదు గురూజీ. కొన్ని అలాంటి శబ్దాలు కూడా ఉన్నాయి. కొన్ని ఒకసారి చెప్పండి, ఏమి వినపట్టల్లా. కొన్ని వేరే అలాంటి శబ్దాలు ఉన్నాయి. కొన్ని వేరే
కొన్ని వేరే శబ్దాలు ఆ విధంగా ఉన్నాయి. ఎలాగ రాసిన ఒకటే. కొన్ని వేరే శబ్దాలు ఆ విధంగా ఉన్నాయి. ఆ విధంగా ఉన్నాయి. కొన్ని వేరే శబ్దాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. ఆ విధంగా ఉన్నాయి. అందులో అవిభావ సమాసం అవుతుంది. అందులో అవ్యయీభావ సమాసం అవుతుంది. అవ్యయీభావ సమాసం అవుతుంది. అవ్యయీభావ సమాసం అవుతుంది. అవ్యయీభావ సమాసం అవుతుంది. కానీ ఉనక విగ్రహ వాక్యము కానీ వాటికి విగ్రహ వాక్యం కేవలం అర్థ ప్రదర్శన కోసం ప్రయోగిస్తాము. కేవలం అర్థ ప్రదర్శన కోసం ప్రయోగిస్తాము. కేవలం అర్థ ప్రదర్శనం కోసం ప్రయోగిస్తాము. కేవలం అర్థ ప్రదర్శనం కోసం ప్రయోగిస్తాము. అందులో విగ్రహవాక్యం ఎందుకు ఉపయోగిస్తామంట? కేవలం అర్థాన్ని ప్రదర్శించడం కోసం ఉపయోగిస్తాం. లేదంటే అవి నిత్య సమాసములు. లేదంటే అవి నిత్య సమాసములు. రాసుకోండి, ఉదాహరణ రాసుకోండి. తిష్టద్గు, తిష్టద్గు. తిష్టద్గు కాలః అని చెప్తాం. తిష్టద్గు అంటే అయిపోయా. అంటే తిష్టద్గు ఇది సమస్త పదం, నిత్య సమాసం కాబట్టి అది చెప్తున్నామట. తిష్టద్గు అంటే పాలు పితికే టయానికి ఆవులు స్వాభావికంగానే తనకే తాను నిలబడిపోతాయండి. వాటి స్థానాల్లోకి వచ్చేసి పాలు పిండబడే టయానికి ఆటోమేటిక్ గా సహజంగా ఎక్కడున్నా కూడా ఆ టయానికి వచ్చేసి యజమాని దగ్గరికి వచ్చేసి నిలబడిపోతాయి, పాలు పితికించుకుంటాయి అన్నమాట. దాన్ని తిష్టద్గు కాలహ అని చెప్పి చెప్తామట. అటువంటి సమయము పాలు ఇవ్వడానికి సమయం ఎప్పుడైతుందో వెంటనే ఆ టయానికి వచ్చేసి అవి నిలబడిపోతాయి. ఎక్కడున్నా అక్కడికి నిలబడిపోయి పాలు ఇచ్చేస్తాయి. తిష్టద్గు. అదేవిధంగా వహద్గు. వహద్గు కాలు ఎక్కడైతే నివసిస్తాయో, ఎక్కడైతే ఉంటాయో, స్థిరంగా ఉంటాయో, ఎక్కడ పగులంతా ఇక్కడక్కడ మేసి వచ్చిన తర్వాత ఒక స్థాన విశేషం ఉంటుంది, అవి ఎక్కడ నిలబడతాయో అక్కడ వహద్గు కాల. అక్కడే ఎక్కడున్నా కూడా ఆ సమయానికి వచ్చి నిలబడిపోతాయి అన్నమాట. ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ తప్పిపోయినా కూడా సాయంత్రం వచ్చేసరికి అన్ని ఒక చోటికి వస్తాయి. వహద్గు కాలు ఎక్కడైతే ఉంటాయి, స్థానం ఎక్కడైతే నిర్ధారించబడిందో ఆ స్థానం దగ్గరికి వచ్చేసి సహజంగా అక్కడే ఉండిపోతుంది. అందుకే వహద్గు అంటామంట. తిష్టద్గు, వహద్గు. అలాగే వహద్గు. నెక్స్ట్ ఖలేబుషం. 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 ఖలే బుసం. ఖలే బుసం అంటే ఖల్ అంటే ఏంటి? కొన్ని పశువులకు ఒక దాన విశేషం వేస్తామండి. దాన వేసేటప్పుడు దాంట్లో బుసం అంటే గడ్డిని పొడి చేసిన గడ్డి, మిషన్లతో పొడి చేసిన గడ్డి మొత్తం దాంట్లో కలిపి పశువులకు దానాగా వేస్తుంటారు. గడ్డితో పాటు కలిపి వేస్తుంటారు. కేవలం గడ్డి వేయకుండా గడ్డితో పాటు దాన కూడా కలిపి వేస్తున్నాయి. ఖలం అంటే కలిపి, దాంతో కలిపి వేస్తూ ఉంటామట. ఖలే బుసం. ఖలే బుసం. ఖలే యవం. నెక్స్ట్ ఉదాహరణ ఖలే యవం. ఖలే యవం. ఖలే యవం. ఖలే యవం. ఇలా ఎన్ని రాసుకో. లూన యవం. భిన్న భిన్న అర్థాలు వస్తాయి. ఖలే అంటే ఒక్కోదానికి ఒక అర్థం ఉంది. మనం ఇక్కడ అర్థం ఇదమిత్తం అని చెప్పడం కష్టము. ఖలే యవం, లూన యవం. అస్తు ఇలా ఉంటాయి ఎగ్జాంపుల్స్.
సో ఇక్కడ అన్య పదార్థం అనేది కొన్ని శబ్దాలు ఇవి ఎక్కడైతే విగ్రహవాక్యం ఉంటుందో కేవలం అర్థ ప్రదర్శన కోసమే ఉంటుందామండి, కేవలం అర్థ ప్రదర్శన కోసమే, కానీ అది నిత్య సమాసమే. అవన్నీ కూడా నిత్య సమాసాలు. ఎక్కడ విగ్రహవాక్యం వచ్చింది, విగ్రహం కనిపించినప్పుడు కేవలం అర్థాన్ని స్పష్టత కోసం ఉపయోగిస్తాం, కానీ అవన్నీ నిత్య సమాసాలు అంటే సమస్త పదమే ఉంటుంది. సో ఇత్యాది శబ్దాలు మనం చూసామండి. అందుకే పక్కన కూడా ఇచ్చాడు. ఇవన్నీ కూడా కాల విశేషక శబ్దాలు. ఇప్పుడు తిష్టద్గు కాలహ, వహద్గు కాలహ, కలే భుషం అంటే భుషం అంటే పశువులు వచ్చేటానికి దాంట్లో దాన కలిపి ఆ కలం కలిపి పశువులకు వేస్తుంటాను. ఒక సమయం అంటుంది, ఒక కాలం అంటూ ఉంటుందంట. పశువులకు చాలా వేస్తాం కదా, గడ్డి కానీ దాన కానీ ఎప్పుడు పెడతాం, ఒక సమయానుగుణంగా పెడుతూ ఉంటామంట. అందుకే కలే భుషం. ఇవన్నీ కాల విశేషక శబ్దాలు అన్నమాట. కలే యవం సమయానికి, యవం అంటే గోధుమలు, లూణ యవం ఇవి గోధుమలు ఇంకో రకం అన్నమాట. లూణ యవం, లూయమాన యవం, లూణ యవం, లూణమాన యవం, లూణ యవం, లూయమాన యవం, ఇటువంటివన్నీ ధాన్య విశేషానికి సంబంధించినటువంటి. అంటే ఇవన్నీ కూడా కాలానికి, ఈ కాలంలో ఇవి ఉంటాయి, ఈ కాలంలో ఇవి ఉంటాయి అని చెప్పే సమయంలో ఒక్కొక్క ధాన్యం ఒక్కొక్క సమయంలో ఒక రకంగా ఉంటుందన్నమాట. అట్లా కాలాన్ని నిర్ధారించే సమయంలో, అందుకే కాల విశేషణ వాచి శబ్దాలు చెప్తాను, కాల విశేషక వాచి శబ్దాలు అని చెప్పి అనుకుంటాం. విషమంగా తీసుకున్నప్పుడు అవి ఉదాహరణ చూపించారు. విషమంగా అంటే విపరీతంగా చూసినప్పుడు ప్రాహ్నం, ప్రదక్షిణం, సంప్రతి ఇత్యాది శబ్దం అండి. విపరీతంగా తీసుకున్నప్పుడు ఇలా ఉంటాయంట. విషమం, ప్రాహ్నం, ప్రదక్షిణం ఉదాహరణ రాసుకుని కేవలం ప్రాహ్నం, ప్రదక్షిణం ఇవి కేవలం నిత్య సమాసం చూపిస్తున్నాడు. ప్రాహ్నం, ప్రదక్షిణం, సంప్రతి, అసంప్రతి, సంప్రతి, అసంప్రతి, దండాదండి, దండా దండి, దండాదండి, ముసలా ముసలి ఇవన్నీ చూసాం మనం. దండాదండి, ముసలా ముసలి, ఓకే, కచాకచి ఇవన్నీ ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. విషమం, ప్రాహ్నం, ప్రదక్షిణం, సంప్రతి ఇత్యాది శబ్దాలు. ఓకే, ఇప్పుడు రాసుకోండి, కొంచెం విశిష్టమైన బిందు రాసుకోండి. ఇప్పుడు మనకు ఇవి దాదాపుగా మనం చెప్పుకున్నామండి. ముఖ్యమైన బిందులు ఏవో కొన్ని చెప్పుకున్నాం మనం ఇక్కడ. అవయవ భావం అనేది ఏ అర్థంలో వస్తుంది, ఇలాంటి అర్థాల్లో వస్తుందని చెప్పి మనం భిన్న భిన్నంగా చూసాము. ఇప్పుడు కొన్ని సమాసాంత ప్రత్యయం అన్నిట్లో చెప్పుకున్నాం కదా. సమాసాంత ప్రత్యయాలు ఎలా ఉంటాయి అంటే, సమాసం చేసిన తర్వాత ఆ సమాసానికి అంతిమ ఎటువంటి ప్రత్యయం వస్తుంది అది మనం చూడాలి. అస్తు చూడండి, రాసుకుని ఇప్పుడు అవిభావ సమాసకి నెక్స్ట్ రాసుకుని, నెక్స్ట్ బిందు కింద పారాగ్రాఫ్ కింద రాసుకోండి. అంటే మెయిన్ హెడ్డింగ్ కింద అవిభావ సమాసంలో అవిభావ సమాసానికి అంతిమంలో వచ్చేటువంటి సమాసాంత ప్రత్యయాలు. అవిభావ సమాసానికి అంతిమంలో వచ్చేటువంటి ప్రత్యయాలు. అవిభావ సమాసానికి అంతిమంలో వచ్చేటువంటి ప్రత్యయాలు. అవిభావ సమాసానికి అంతిమంలో వచ్చేటువంటి ప్రత్యయాలు అంటే కావాలంటే బ్రాకెట్ లో సమాసాంత ప్రత్యయాలు అని పెట్టుకోవచ్చు. సమాసాంత అంటే అవిభావ సమాసం చేసిన తర్వాత ఆ సమస్త పదం చోట ప్రత్యయం వస్తుంది. మనం అన్నింటిలో చెప్పుకున్నాం, బహుళ సమాసంలో, తత్పురుష సమాసంలో అన్నింటిలో చెప్పుకుంటూ వస్తున్నామాట.
తో అదే ఆ సమాసానికి అంతిమంలో వచ్చే ప్రత్యయం ఏంటిది ఇక్కడ చూస్తాం అన్నమాట ఇప్పుడు. కాబట్టి అవిభావ సమాసానికి అంతిమంలో వచ్చేటువంటి ప్రత్యయాలు అంటే సమాసాంత ప్రత్యయాలు అన్నమాట. ఓకే, రాసుకుని ఇందులో ఒకటో బిందు సమాసాంత ప్రత్యయాలు ఎప్పుడు వస్తాయి, ఏ నియమం ప్రకారంగా వస్తాయి? అనుశబ్దం అంటే అవ్యయం అండి. అవ్యయం రాసుకోండి. అవ్యయం ఏ శబ్దానికైతే అంతిమంలో ఉంటుందో అవ్యయం ఒకటో బిందువు అండి. అవ్యయం ఏ శబ్దానికైతే అంతిమంలో ఉంటుందో అవ్యయం ఏ శబ్దానికైతే అంతిమంలో ఉంటుందో అవ్యయం ఏ శబ్దానికైతే అంతిమంలో ఉంటుందో ఏం చెప్పాను? అవ్యయం ఏ శబ్దానికైతే అంతిమంలో ఉంటుందో అటువంటి అని చెప్పి రాసుకొని రాజన్ అటువంటి రాజన్ కామ ఆత్మన్ అటువంటి రాజన్ ఆత్మన్ శబ్దాంతాలు అటువంటి రాజన్ ఆత్మన్ ఇటువంటి శబ్దాంతాలు అంటే ఈ శబ్దాన్ని అంతిమం ఉండాలి. ఇటువంటి శబ్దాంతాలు అటువంటి రాజన్ ఆత్మన్ శబ్దాంతాలు రాయండి. అటువంటి రాజన్ ఆత్మన్ శబ్దాంతాలు అంటే శబ్దానికి అంతిమంలో వచ్చేవి శబ్దాంతాలు, శబ్దానికి అంతిమంలో ఉండేటివి శబ్దాంతాలు ఒక్క నిమిషం. అనే అవ్యయ పదం ఏ శబ్దానికైతే అంతిమంలో ఉంటుందో అటువంటి రాజన్ ఆత్మన్ ఇది అయిపోయిన తర్వాత శబ్దాంత్ అని పెట్టేసి శబ్దాంత్ దీంతో యాడ్ చేయదు, ముందు దాంతో యాడ్ అవుతుందండి. శబ్దాంత ఉపరాజన్ అంటే శబ్దానికి అంతిమ నుండి ఉపరాజన్. శబ్దాంత్ ఉపరాజన్ అంటే శబ్దాంత్ అంటే శబ్దానికి అంతిమంలో ఉండేటివి. శబ్దాంత్ ఉపరాజన్ ఆధ్యాత్మన్ శబ్దానికి అంతిమంలో ఉండేటువంటి ఉపరాజన్ అధ్యాత్మన్ ఉపరాజన్ అధ్యాత్మన్ ఇత్యాది అవ్యయభావ సమాసాలు మరియు శరద్ విపాష్ అనస్ మనస్ ఉపాన్నః అనస్ మనస్ ఉపాన్నః అనస్ మనస్ ఉపాన్నః అనస్ మనస్ ఉపాన్నః
దివ్ దివ్ దా దివ్ అనే శబ్దం ఇవి. దివ్ కామ హిమవత్ 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 కామ అనడుహు 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 కామ దిశ దిశ్ దిశ్ కామ దృశ్య కామ దిశ కామ దృశ్య కామ దిశ కామ దృశ్య కామ చతుర్ చతుర్ కామ చతుర్ యద్ యద్ కామ తద్ తద్ కామ తద్ కామ జరా జరా సదృశ్ జరా కామ సదృశ్ సదృశ్. ఈ శబ్దాలు ఇప్పుడు చెప్పినటువంటి శబ్దాలండి. ఎక్కడి నుంచి? ఉపరాజ శబ్దాంత ఉపరాజన్ ఆధ్యాత్మన్ ఇత్యాది అవిభావ సమాసాలు మరియు శరద్ ఇవి అవిభావ ఉపరాజన్ ఆధ్యాత్మన్ ఇత్యాది అవిభావ సమాసాలు ఉండాలంట. మరియు శరద్ విపాష్ అనస్ మనస్ ఉపానః దివ్ హిమవత్ అనడుహు 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 దిశ్ దృశ్ చతుర్ యద్ తద్ జరా సదృశ్ సదృశ్ సదృశ్. ఈ శబ్దాలు సదృశ్ ఈ శబ్దాలు దేనికైతే అంతిమంలో ఉంటాయో ఈ శబ్దాలు దేనికైతే దేనికైతే అంతిమంలో ఉంటాయో దేనికైతే అంతిమంలో ఉంటాయో దేనికైతే అంతిమంలో ఉంటాయో దేనికైతే అంతిమంలో ఉంటాయో అంటే ఈ శబ్దాలు దేనికైతే అంతిమంలో ఉంటాయో ఈ శబ్దాలు దేనికైతే అంతిమంలో ఉంటాయో అటువంటి అవిభావ సమాసము మరియు మరియు ప్రత్యక్షి ప్రత్యక్షి పరోక్షి ప్రత్యక్షి కామ క్షి హ్రస్వం అండి. ప్రత్యక్షి కామ పరోక్షి పరోక్షి కామ సమక్షి సమక్షి కామ అన్వక్షి అన్వక్షి కామ అన్వక్షి కామ ప్రతిపథిన్ 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 పరిపథిన్. అక్కడ ప్రతిపథిన్ అని చెప్పాము. ప్రతిపథిన్ ఇక్కడ పరిపథిన్ పరిపథిన్ సంపథిన్ ఉపసర్గాలు మారుతున్నాం. ప్రతిపథిన్ పరపథిన్ పరపథిన్ సంప్రథిన్ సంప్రాగ సంపథిన్ సంపథిన్ పరపథిన్ సంపథిన్ అనుపథిన్ 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 ఇత్యాది అవ్యయీభావ సమాసం కలిగిన శబ్దాలకు ఇత్యాది అవ్యయీభావ సమాసం కలిగినటువంటి శబ్దాలకు ఇత్యాది
అవ్యయీభావ సమాసం కలిగినటువంటి శబ్దాలకు ఇత్యాది అవ్యయీభావ సమాసం కలిగినటువంటి శబ్దాలకు అంతిమంలో టచ్ ప్రత్యయం వస్తుంది. టచ్ ప్రత్యయం వస్తుంది. టచ్ ప్రత్యయం వస్తుంది. టచ్ ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. టచ్ ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది ఆ మిగులుతుంది. మహోదయ టచ్ అంటే మామూలు టాయే కదా, హ్రస్వం టా. మామూలు టా అండి, హ్రస్వం అండి. ఓకే సార్. ఇంకా ఈ టచ్ ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు ముందు చెప్పిన శబ్దాలకు అంతిమంలో, ఇప్పుడు చెప్పిన శబ్దాలు ఆ శబ్దాన్ని ముందు చెప్పిన శబ్దాలకు అంతిమంలో లేదా ఇప్పుడు చెప్పిన శబ్దాలకు అంతిమంలో అన్న కామ అన్న కామ ఆ కామ అన్న కామ ఆ కామ ఈ కామ ఇన్ ఈ భాగాలు కూడా లోపిస్తాయి. ఇప్పుడు టచ్ ప్రత్యయం వచ్చినప్పుడు సమాసాంతం తోటి సమస్త పదంతో టచ్ ప్రత్యయం తీసుకొస్తామండి. టచ్ ప్రత్యయం తీసుకొచ్చినాక ఏ శబ్దానికైతే అంతిమంలో పూర్వంలో ఉండేది టచ్ ప్రత్యయం ముందు ఏ శబ్దం అయితే ఉందో ఆ శబ్దానికి అంతిమంలో అన్ను గాని ఆ గాని ఈ గాని ఇన్ని గాని ఉంటే వాటికి ఆ భాగానికి లోపం అవుతుంది. ఆ భాగానికి కూడా లోపం అవుతుందంట. ఇటువంటి టచ్ ప్రత్యయం యొక్క ఉదాహరణలు ఇప్పుడు రాసుకోండి. అన్న ఆ ఈ ఇన్ ఈ భాగాలు లోపిస్తాయండి. ఎప్పుడు టచ్ ప్రత్యయం వచ్చి ఇవి ఉంటే లోపిస్తాయి, లేకపోతే లోపించావు అనమాట. మహోదయ PDF మార్చలేదు మహోదయ. స్క్రీన్ లో కనపడదు మహోదయ. స్క్రీన్ కనపడలేదా? అయిపోయింది. కనపడటం లేదు మహోదయ. అంటే పేపర్ మార్చాలి మహోదయ. మార్చాలి పేపర్ మార్చాలండి. జీ మారుస్తున్నారండి. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇది కొంచెం విశాలంగా ఉందంటే శబ్దాలు నిర్ధారించబడి ఎటువంటి శబ్దాలు ఉన్నప్పుడు అప్పుడు మాత్రం సమాసానికి అంతిమ టచ్ ప్రత్యయం వస్తుంది. ఇవి కొన్నే కాబట్టి అన్ని ఒకే చోట చెప్పేశారండి. ఈ రోజుతో అయిపోతాయి. నెక్స్ట్ మనం వాక్యాలు చెప్పుకుందామండి. కొన్ని ఉదాహరణ రాసేసుకోండి. ఇవి ఇంకా రాలేదు మహోదయ. స్క్రీన్ రాలేదా? వస్తుంది. నెట్వర్క్ కొంచెం లేట్ అవుతుంది. సరే ఎగ్జాంపుల్ సింపుల్ గా ఉన్నాయి. ఉపరాజ్యం ఎగ్జాంపుల్ రాసుకుని ఉపరాజ్యం విగ్రహంలో ఉపరాజ్యం అంటే రాజుకు దగ్గరగా. ఉప అంటే దగ్గర, ఎవరికి దగ్గర? రాజ్యం రాజుకు దగ్గరగా. ఉపరాజ్యం రాజుకు దగ్గరగా. రెండోది అధ్యాత్మం అంటే ఆత్మ యొక్క విషయంలో. ఆత్మ యొక్క విషయంలో. నిశ్శరదం
నిహి శరదం. ఇది సరిగ్గా కనిపించలేదు, ఎక్కువ లైటింగ్ వచ్చేస్తుందండి. లైటింగ్ ఎక్కువగా ఉంది, సరిగ్గా కనిపించడం లేదు. నిహి శరదం. నిహి శరదం అంటే శరద్ ఋతువుకి సమాప్తి. శరద్ ఋతువుకి సమాప్తి అంటే అంతం. శరద్ ఋతువు అయిపోవచ్చింది అని అర్థంలో. నిశరదం శరద్ ఋతువుకి సమాప్తి, అయిపోవచ్చింది. నిహి శరదం. నెక్స్ట్ ఉపవిపాశం. ఉపవిపాశం, విపాశం అనేది నది అండి. ఉపవిపాశం అంటే విపాశ నదికి దగ్గరగా. ఉపవిపాశం. 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 విపాశ నదికి దగ్గరగా. ఉపవిపాశం, విపాశ నదికి దగ్గరగా. నెక్స్ట్ రాసిన ప్రతిమానసం. ప్రతిమానసం అంటే ప్రత్యేకమైన మనస్సులు అని అర్థం. ప్రతిమానసం ప్రత్యేక మనస్సులు అంటారా, ప్రతి మానసం అంటామంట. ప్రతి మానసం. ప్రతి మానసం. ప్రతి మానసం అంటే ప్రతి ఒక్క మనసులో ప్రత్యేకమైన అన్నట్ట మనస్సు సార్? మహోదయ. ప్రత్యేకమైన మనస్సులు అని అర్థం. ప్రతి అంటే ఒక్క స్పెషల్ మనస్సులు. మనసు అన్నట్ట సార్? ప్రతి ఒక్క ప్రత్యేకమైన మనసు, మనసు ఎవ్రీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అన్నట్ట. ఎవరి అండి, ప్రతి ఒక్కరిలో మనసు ఉంది కదా, అందరికీ ఉంది మనసు. ప్రతి ఒక్కరిలో ఎవరి మనసులో ఉంది అది. ప్రతి మానసం అంటే ప్రత్యేకమైన వ్యక్తిలో అని అర్థం. ప్రత్యేకమైన వ్యక్తి యొక్క మనస్సులో అర్థం వస్తుంది. అంటే గురుగారు, ఓకే. ప్రతి మానసం అంటే మనస్సు అంటే ఆలోచన ఆయుధలో కూడా ప్రతి మనిషి యొక్క ఆలోచనలో అట్లాగేం రాదండి అనుకోవడానికి విశేషార్థంగా? శబ్దం అంటే మా అధ్యయనం చేసుకోవాలి కదా. ఇక్కడ మానసం అంటే మానసనే మనస్సు అంటే ప్రతి మనస్సులో ప్రత్యేకమైన మనసులో ఏంటో తీసుకో. శబ్దం అంతే చెప్తుంది కదా. ఊహ అంటే మనం వాక్యాలను బట్టి ఏం తీసుకోవచ్చు, ప్రయోగాన్ని బట్టి తీసుకోవాలి. ఏ సందర్భంలో వచ్చింది మానసం అంటే ప్రత్యేకమైన మనస్సులో ఆలోచన కూడా వస్తుంది. అదే ప్రయోగాన్ని బట్టి ప్రత్యేక మనసు అంటే ప్రత్యేక మనసులో ఉంటుంది, ఆలోచన ఉంటుంది కాబట్టి అది కూడా తీసుకుంటాం. మనసులో ఉంటే ఆలోచనలే ఉంటాయి. అదే మనస్సు అంటే ఆలోచనలే కదండి. అందులో ప్రతి ఆలోచనలో అని ఒక అంటే అన్ని ఆలోచనలను కూడా మనం అర్థం తీసుకోవచ్చేమో అనిపిస్తుంది. అవునండి, తీసుకోవచ్చు. ధన్యవాదాలు. అంటే ఆత్మ గురుగారు మనసమా అండి మానసమా? ప్రతి మనసం అండి, ప్రతి మనసం. అదే అంటే ప్రతి మనసం. ప్రతి మానసం చెప్పాను. ప్రతి మనసం శబ్దం రాయండి అండి. ప్రతి మనసం. ప్రతి మనసం రాయండి. అలాగే అధ్యనసం. అధి ప్లస్ అనసం. అధ్యన అంటే ప్రతి గాడిలో అంటే ప్రతి యానంలో, ప్రతి వాహనంలో. అధ్యనసం. అధి ప్లస్ అనసం. అధ్యనసం. అనసం శబ్దం యానానికి అనసం శబ్దం వచ్చి, వాహనం అని తెలుసు, యానం అని తెలుసు, అనసం శబ్దం వచ్చింది ఇక్కడ. అధ్యనసం అంటే ప్రతి యానములో, ప్రతి వాహనములో అని అర్థం తీసుకోవాలి. ప్రతి యానంలో, ప్రతి వాహనంలో అలా అర్థాలు వస్తాయండి. నెక్స్ట్ మహోదయ 7:10 అయిపోయింది మహోదయ. ఓ సమయం అయిందా? పర్వాలేదు. అయితే మీతో ఉదాహరణ చెప్పేసండి. జీ అవి రేపు చెప్పుకున్నా. రేపు అయిపోతాయండి. రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం మనకు ఒక 2 నియమాలు ఉన్నాయి, ఎక్కువ లేవు. దీంతో పాటు దీని యొక్క అవిభావాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయో చూద్దామండి. సో దాదాపుగా మనం సోమవారము ఈ వాక్యాలు మిగిలిన 2 నియమాలు చెప్పుకున్నాము. ప్లస్ నెక్స్ట్ ఇది అవిభావ సమాసం అయిపోయిన తర్వాత మనం మన రచనానువాద కౌముదిలో ప్రకరణం 50 అభ్యాసాల వరకు సమాస ప్రకరణం వచ్చి చెప్పి నిలబడిపోయాం కదా. అక్కడి నుంచి 51వ అభ్యాసం కంటిన్యూ చేసుకుందామండి. నెక్స్ట్ ఇంకా ఇప్పటి నుంచి ఇది అయిపోతుంది. నమస్కారం. నెక్స్ట్ 51వ అభ్యాసం మనకు మధ్యలో అక్కడ అది నిలబెట్టేసాం కదా సమాస కారణంగా. అవి కంటిన్యూ చేద్దామండి.
అలాగే అస్తు మహోదయ. అండి. ఈ ఉదాహరణ కొన్ని ఉన్నాయి, రేపు రాసుకున్నాను అండి, 2-3 ఉన్నాయి. అలాగే మహోదయ. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. జీ ఒక విషయం అండి. నమస్తే.